आदाब सत श्री अकाल। मैं निसार सोहेल टीवी N7 न्यूज में आपका स्वागत करता हूं। आइए एक नजर डालते हैं आज के मुख्य समाचार। आज हैदराबाद के शाहपुर नगर एक्स रोड पर बाल नगर जोन के एडिशनल डीसीपी सत्यनारायण और जीडी मेटला पुलिस स्टेशन के सीआईजी मल्लेश ने मॉक ड्रिल का प्रोग्राम किया और आवाम को बताया है कि इमरजेंसी के वक्त क्या करना चाहिए, अपने आप को और अपनी फैमिली को किस तरीके से बचाना चाहिए। आइए देखते हैं तफसीली रिपोर्ट। వచ్చినట్లయితే ఆ సందర్భంగా ఏ విధంగా ప్రతిస్పందించాలి, ఏ విధంగా మనం రక్షించుకోవాలి, ఏ విధంగా మనకు సంబంధించిన వాళ్ళని కాపాడుకోవాలి అనేటువంటి విషయం మీద ఈరోజు ఈ ఈవెంట్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఒక చిన్న డెమో జీడి మెట్ల ఎస్హెచ్ఓ మల్లేష్ గారు ప్రిపేర్ చేసినారు. ఇక్కడ చూసేటువంటి వాళ్ళ కోసం వాళ్ళని ఫెసిలిటేట్ చేయడానికి, ఏ విధంగా ప్రతిస్పందించాలని తెలియజేయడానికి. థ్యాంక్ యూ. ఆపరేషన్ అభ్యాస్ అనే పేరుతో ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఏదన్నా ఎయిర్ అటాక్ చేసినప్పుడు ప్రజలు తమను తాము ఎలా రక్షించుకోవాలని ఉద్దేశించి అందరికీ బాధ్యత అనేది చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా సిపి గారి ఆదేశం ప్రకారం జిడిమెట్ల పోలీస్ స్టేషన్ స్టాఫ్ ఒకవేళ బ్లాస్టింగ్ వెళ్తే ఎలా వాళ్ళు ఇక్కడ నుంచి హైడ్ కావాలి, ఇక్కడ నుంచి ఓపెన్ ప్లేస్ నుంచి సెంటర్లోకి వెళ్ళడానికి ఎలాంటి వెళ్ళాలనేది మనం ఒకరికి చూపించి ఒక డెమాన్స్ట్రేషన్గా చూపించే ప్రయత్నం చేద్దాం. ఎమర్జెన్సీ సైరన్ రాగానే ఎలా పోతామో అసలు మన స్టాఫ్ చూపిస్తారు. అలాగే ఇట్లా ఏం లేకుండా ఓపెన్ ఉంటే ఇట్లా పడుకోవాలి. చెప్పండి సార్. అంటే పరిస్థితుల ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఆపరేషన్ అభ్యాస్ కండక్ట్ చేయడము, సివిలియన్ మాక్ డ్రిల్ కండక్ట్ చేయడంలో భాగంగా హైదరాబాద్ కమిషనరేట్లో కూడా సిపి గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈ కూడళ్లలో ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలకి అలర్ట్ చేయడానికి, తర్వాత వాళ్ళని పరిస్థితుల దృష్ట్యా దానికి అనుగుణంగా సెన్సిటైజ్ చేయడానికి మనం ఈరోజు ఇక్కడ ఈ మాక్ డ్రిల్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. మొట్టమొదటిగా ఈరోజు సైబరాబాద్ కమిషనరేట్లో అన్ని చౌరస్తాల్లో ఆటోమొబైల్స్ కావచ్చు, ఎస్హెచ్ఓస్ కావచ్చు, ఎస్ఐస్ కావచ్చు, మిగతా అధికారులందరూ కూడా అక్కడ సైరన్స్ ఇస్తూ దానికి అందరు పబ్లిక్ ఒకే విధంగా ప్రతిస్పందించేటట్టు, లేకపోతే దాన్ని అర్థం చేసుకోవడానికి ఈరోజు ఈ డ్రిల్ కండక్ట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఇంత ఈవెంట్లకు ఏదో అటాక్ కానీ లేకపోతే అలర్ట్ కానీ కావాల్సిన సందర్భాల్లో మరి ఏ విధంగా ప్రతిస్పందించాలి అనేటువంటి దాన్ని ఇక్కడ ప్రాథమికంగా డెమో చేయడం జరిగింది. ఇంత ఈవెంట్ అటాక్ అండ్ అదర్ ఇష్యూస్ కంబైన్డ్గా చేయడం జరుగుతుంది. మెడికల్ కావచ్చు, లేకపోతే ఫైర్ సర్వీస్ కావచ్చు, పోలీస్ కావచ్చు, అటువంటి డెమోలను మాక్ డ్రిల్ని తర్వాత కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు మొదట దీంట్లో భాగంగా సెన్సిటైజ్ చేయడం, పబ్లిక్ని సెన్సిటైజ్ చేయడం, అందరి దృష్టిని దీని వైపు తీసుకురావడము, తర్వాత వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడం, తర్వాత వాళ్ళని ఏ విధంగా తమకు సంబంధించినటువంటి వాళ్ళని ఏ విధంగా రక్షించుకోవాలనే అంశం మీద ఈరోజు ఈ డ్రిల్ కండక్ట్ చేయడం జరిగింది.